హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆర్టికల్ 1 to 4 ఏమిటనేవి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 1లో యూనియన్ పేరు, భౌగోళిక హద్దులు వివరాలు ఉన్నాయి. ఆర్టికల్ 1లో 3 ముఖ్యమైన క్లాజులు ఉన్నాయి. అవి ఏమిటంటే ఆర్టికల్ 1 క్లాజ్ 1, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన దేశానికి 2 అధికారిక పేర్లు ఉన్నాయి, ఇండియా మరియు భారత్. అయితే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకు ఉన్నదంటే రాజ్యాంగంలో భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్ర అనుమతి లేకుండా విడిపోయే అధికారం లేదు. భారత రాజ్యాంగం దేశాన్ని అఖండంగా పరిగణిస్తుంది. యూనియన్ అనే పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా ఉపయోగించారు. విడిపోయే హక్కు ఉన్న ఫెడరేషన్ లా కాకుండా ఎప్పటికీ ఏకైకమైన దేశం అని చూపించడానికి. ఆర్టికల్ 1 క్లాజ్ 2, ద స్టేట్ అండ్ ద టెరిటోరియల్స్ thereof shall be as specified in the first schedule. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని ఫస్ట్ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి భౌగోళిక సరిహద్దులు ఏమిటి, ఇవి అన్నీ కూడా ఫస్ట్ షెడ్యూల్లోనే ఉన్నాయి. ఆర్టికల్ 1 క్లాజ్ 3 భారతదేశ భూభాగాన్ని 3 భాగాలుగా నిర్వహించింది. ఏమిటంటే 1 స్టేట్స్ అంటే రాష్ట్రాలు, ప్రజలతో కూడిన సొంత శాసనసభలతో ఉన్న రాష్ట్రాలు. 2 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం నేరుగా పాలించే ప్రాంతాలు. 3వది భారత్కు భవిష్యత్తులో ఇంకేమీ ప్రాంతాలు సంపాదించినా అంటే యుద్ధం వల్ల కానీ, ఒప్పందం వల్ల కానీ, కొనుగోలు వంటి మార్గాల్లో వచ్చినా అవి కూడా భారత భూభాగంలో కలుస్తాయి. ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 2 కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అధికారం ఇస్తుంది. పార్లమెంట్ మే బి లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు కొత్త రాష్ట్రాలను భారత్లో చేర్చగలదు. భారతదేశం బయట ఉన్న ఏ ప్రాంతానైనా ఒప్పందం ద్వారా కానీ, విలీనం ద్వారా కానీ, కొనుగోలు ద్వారా కానీ అడ్మినిస్ట్రేటివ్ అవసరాల దృష్ట్యా కొత్త రాష్ట్రంగా భారత యూనియన్లోనికి చేర్చవచ్చు. ఆర్టికల్ 2 యొక్క అర్థం 2 విధాలుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ వెనకబడిన ప్రాంతం, విదేశీ ప్రాంతం లేదా స్వతంత్ర ప్రదేశం భారత్లో చేరాలనుకుంటే పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని భారత్లో చేర్చవచ్చు. ఉదాహరణకు సిక్కిం 1975లో భారత్లో కొత్త రాష్ట్రంగా చేర్చబడింది. ఫ్రెంచ్ ఇండియా ప్రాంతాలైన పుదుచ్చేరి మొదలైనవి ప్రొడాగ్నస్ రూల్స్ నుంచి విముక్తి తర్వాత భారత్లో చేర్చబడ్డాయి. గోవా, డైమాన్, దియు 1961లో భారత్లో చేరాయి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ భారత్లో లేని ప్రదేశం నుంచి కొత్త రాష్ట్రం సృష్టించడం కూడా ఆర్టికల్ 2 కిందకు వస్తుంది. కానీ మనం ఒకటి గమనించాలి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను విడగొట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఆర్టికల్ 3 కింద జరుగుతుంది. ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 మధ్య తేడా. ఆర్టికల్ 2 భారతదేశంలోనికి కొత్త రాష్ట్రాన్ని బయట నుంచి చేర్చడం లేదా కొత్త రాష్ట్రాన్ని స్థాపించడం. ఆర్టికల్ 3 అనేది భారతదేశంలో ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, కొత్త రాష్ట్రాలు తయారు చేయడం. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే ఆర్టికల్ 2 కింద పార్లమెంటుకు చాలా విస్తృతమైన అధికారం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ చర్యలకు సంబంధించిన సౌకర్యం ఇస్తుంది. భారతదేశం భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను చేర్చుకోవడానికి రాజ్యాంగపరమైన అవకాశం ఇస్తుంది. ఆర్టికల్ 2 భారతదేశంలో భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలు చేర్చుకునే అవకాశం ఇస్తుంది. ఇది భారత వ్యవస్థ యొక్క ఎవల్యూషన్ని కొనసాగించే రాజ్యాంగపరమైన మార్గం. ఆర్టికల్ 2 ఆధారంగా వచ్చే చట్టాలు ఆర్టికల్ 4 ప్రకారం రాజ్యాంగ సవరణలు కావు. ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ చేంజింగ్ ఇన్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు ఈ అధికారాలు ఉన్నాయి. ఏ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, బి ఉన్న రాష్ట్రాల
ప్రాంతాన్ని తగ్గించడం లేదా పెంచడం. సి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలవడం. డి రాష్ట్రాల సరిహద్దులను మార్చడం. ఈ రాష్ట్రాల పేర్లు మార్చడం. ఇవి అన్నీ కేవలం పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే సాధ్యం. ఆర్టికల్ 3లో ఉన్న పూర్తి అధికారం. న్యూ స్టేట్స్ ఫార్మేషన్. పార్లమెంటు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను విభజించి లేదా కలిపి కొత్త రాష్ట్రాలను సృష్టించగలదు. ఉదాహరణకు తెలంగాణ 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడింది. జార్ఖండ్ 2000లో బీహార్ నుంచి విడిపోయి ఏర్పడింది. అలాగే ఉత్తరాఖండ్ 2000లోనే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటులో ఆర్టికల్ 3 అనేది వాడబడుతుంది. పార్లమెంటు రాష్ట్రం యొక్క ప్రాంతాన్ని తగ్గించగలదు, పెంచగలదు. చేంజింగ్ బౌండరీస్. ఒక రాష్ట్రం మరో రాష్ట్రం మధ్య సరిహద్దులను కూడా మార్చడానికి ఆర్టికల్ 3 ఆధారం. చేంజింగ్ నేమ్స్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రం పేరు మార్చడానికి కూడా ఇదే ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒరిస్సాను ఒడిశాగా 2011లో మార్చారు. మద్రాసును తమిళనాడుగా 1969లో మార్చడం జరిగింది. ప్రొసీజర్ అండర్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ప్రకారం చట్టం చేసే ముందు ఒక ముఖ్యమైన ప్రక్రియ ఉంటుంది. ప్రతిపాదిత బిల్లు రాష్ట్ర శాసనసభలకు పంపాలి. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రెసిడెంట్ బిల్లు రాష్ట్ర శాసనసభకు పంపి అభిప్రాయం అడగాలి. కానీ శాసనసభ అభిప్రాయం బలవంతం కాదు. అంటే రాష్ట్రం ఒప్పుకోకపోయినా పార్లమెంట్ బిల్లు పాస్ అవ్వచ్చు. ఇది భారత సమైక్య వ్యవస్థలో కేంద్రానికి ఉన్న బలమైన అధికారం. మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఆర్టికల్ 3 కింద వచ్చే చట్టాలు ఆర్టికల్ 4 ప్రకారం రాజ్యాంగ సవరణలు కావు. అందుకే వీటిని సాధారణ బిల్లులా పాస్ చేయొచ్చు. ఆర్టికల్ 4 భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన ఆర్టికల్. ఇది రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పు వంటి వాటికి సంబంధించినది. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే 2 ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ మరియు 4th షెడ్యూల్లో మార్పులు చేయడం. ఫస్ట్ షెడ్యూల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లిస్ట్. 4th షెడ్యూల్ రాజ్యసభ సీట్స్ ఎలకేషన్. ఇవన్నీ మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదని ఆర్టికల్ 4 స్పష్టం చేస్తుంది. అంటే సాధారణ పార్లమెంట్ చట్టం చాలని దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ద్వారా వచ్చిన చట్టాలు అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా పరిగణించరు. కొత్త రాష్ట్రం ఏర్పరిచిన, ఎగ్జిస్టింగ్ రాష్ట్రాన్ని చిన్న లేక పెద్ద చేసిన, రాష్ట్రం పేరు మార్చిన ఈ మార్పులు రాజ్యాంగ సవరణ కాదు. ఇది ఆర్టికల్ 4 క్లాజ్ 2లో స్పష్టంగా చెప్పబడింది. కొత్త రాష్ట్రం లేక కేంద్రపాలితం చేయాలంటే పార్లమెంటరీ బిల్లు, ఎగ్జిస్టింగ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అభిప్రాయం, ప్రెసిడెంట్ రికమెండేషను ఇవే చాలు. ఆర్టికల్ 4 ప్రాథమిక షెడ్యూల్ 1 మరియు 4 మార్పులు సులభతరం చేస్తుంది. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 మీద చేసిన చట్టాలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావని తెలియజేస్తుంది. పార్లమెంట్కి పూర్తి అధికారం ఇస్తుంది. స్టేట్ లెజిస్లేటివ్ ఒపీనియన్ ఇస్ నాట్ ఏ బిల్డింగ్. అంటే ఆ ఒపీనియన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే కేంద్రం దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.